Share and subscribe DTV for you. Share and subscribe. కేద్రోను లోయ దాటి వెళ్ళాను. అక్కడ ఒక తోట ఉన్నది. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించాడు. యేసు తరచుగా తన శిష్యులతో అతడికి వెళ్ళుచుండెను కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలం తెలియదు. యూదా సైనికులను, ప్రధాన అర్చకులు, పరిసయ్యులు పంపిన పంటోకులను, అధికారులను వెంటబెట్టుకొని ఆ తోటలోనికి వచ్చింది. వారు దివిటీలు, కాగిడాలు, ఆయుధములు తీసుకుని వచ్చింది. అప్పుడు యేసు తనకు సంబంధించినది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగారు. నజరేయుడగు యేసును అని వారు సమాధానం ఇచ్చారు. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పాడు. గురుద్రోహి యొక్క యూదా వారితో నిలుచుండి ఉండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయింది. ఆయన మరలా, మీరు ఎవరిని వెతుకుచున్నారు నజరేయుడగు యేసును అని పలికింది. నేనే ఆయనను అని మీతో చెప్పిదని కనుక మీరు నన్ను వెతుకుచున్న చోటు వీరిని పోలింది అని యేసు తిరిగి చెప్పాడు. నీవు నాకు వసిగిన వారిలో ఏ ఒకరినైనాను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పాడు. సీమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడి చెవిని తెగనరికాడు. ఆ సేవకుని పేరు మార్కుసు. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టును, తండ్రి నాకు ఇచ్చిన సరళ పాత్రను నేను పానం చేయవలదా అని. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల భట్రవతులు యేసును పట్టుకుని బంధించింది. మొదట అన్నాయకు తీసుకుని పోయింది. ఆ సంవత్సరము ప్రధాన అర్చకుడు కైఫాకు అతడు మామ. ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సీమోను పేతురును మరి ఒక శిష్యులను యేసు వెంట వెళ్ళాడు. ఈ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయం ఉండటచ్చే అతడు యేసు వెంట ప్రధానార్చకుని ప్రాంగణంలోనికి వెళ్ళాడు. కానీ పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయాడు. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయం ఉన్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఆ ద్వారపాలిక పేతుడితో, నీవును ఆ మనుషుని శిష్యులలో ఒకడు కదా అని అడిగాను. నేను కాను అని పేతుడు పలికింది. చలిగా ఉన్నందున సేవకులు, బంట్రౌతులు మంట వేసి చలి కాచుకొనుచు అట్లా నిలిచింది. పేతురును వారితో కలిసి చలి కాచుకొనుచు నిలుచున్నాను. ప్రధాన అర్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధలను గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడుతుంది. యూదులందరూ సమావేశములు ప్రార్థనా మందిరములను, దేవాలయములను బోధించింది కానీ రహస్యంగా నేనేమీ చెప్పలేదు. నీవు నన్ను అడుగుటకు ఎందుకు? నేను వారికి ఏమి బోధించిందో విన్న వారిని అడుగును. నేను ఏమి చెప్పినది వారు అడుగుదురు అని యేసు పలికాడు. యేసు ఇప్పుడు పలుకగా దగ్గర నిలిచి ఉన్న ఒక బంట్రౌతు ఆయనను చెప్పపై కొట్టి, ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము అని. అప్పుడు యేసు, నేను పలికినది తక్కువ అయినచు అదేదో నిరూపింపును, కానీ నేను పలికినది సరి అయినచు ఏదో నన్ను కొట్టేదవు అని. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధానార్చకుడు కైఫా యొక్కకు పంపాడు. సీమోను పేతురు ఇంకనూ అతడినే నిల్చుండి చలి కాచుకొనుచుండెను. అతడ ఉన్నవారు అతనిని చూసి, నీవు ఆయన శిష్యులలోని వాడవు కావా అని అడిగింది. నేను కాను అని. పేతురు చివరి
చెవి తెగ నరికిన వారి బంధువు ప్రధానార్చకుని సేవకుడైన ఒకడు నీవు తోటలో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగాడు. నేను ఎరుగను అని పౌరును వెంటనే కోడి కూసెను. అప్పుడు వారు యేసును కైపా యొద్ద నుండి అధిపతి మందిరంలోనికి తీసుకొని పోయి అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై మైల పడకుండుటకు వారు ఆ మందిరంలోనికి వెళ్ళలేదు. అందువలన పిలాతు వెలుపల ఉన్న వారి యొద్దకు వచ్చి ఏ నేరంపై మీరు ఇతనిని తీసుకొని వచ్చితిరి అని అడిగాడు. ఇతడు నేరము చేసిన వాడు కానిచో మేము ఇతనిని మీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు మీరే ఇతనిని తీసుకొని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అని ఎవరికి మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పారు. యేసు తాను ఎట్టి మరణము పొందబోచున్నాడో సూచించుచూ చెప్పిన మాట ఇట్లు నెరవేరింది. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయంగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసింది. అందుకు పిలాతు నేను యూదులను అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులై నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగాను. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోకములకు చెందినదైనచు నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవాడు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానం ఇచ్చాడు. అందుకు పిలాతు అట్లయినా నీవు రాజువా అని అడిగాడు. నేను రాజునని నేనే చెప్పుచున్నాను. నేను సత్యములకు సాక్ష్యం ఇచ్చుటకు జన్మించింది, ఇందుకొరకే ఈ లోకములకు వచ్చింది. సత్య సంబంధులందరూ నా మాటను ఆలకించురు అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. సత్యం అనగా ఏమి? అని పిలాతు ఆయనను అడిగాడు. పిలాతు ఇట్లా అడిగి మరల యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను. నాకు ఆయనలో ఏ దోషము కనిపించడలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను మీకు ఒక బందీని విడుదల చేయు ఆచారం ఉన్నది కదా. యూదుల రాజును మీ కొరకు విడుదల చేయమందురా అనెను. వారు మరల కేకలు వేయించు ఇతనిని కాదు, బరబ్బాను విడుదల చేయుడు అని. ఈ బరబ్బ బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించాడు. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రమును తొడిగి పిమ్మట వారు ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయనను ముఖంపై కొట్టింది. పిలాతు మరల బయటకు వెళ్ళి ప్రజలతో ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకున్నటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకొని వచ్చుచున్నాను అని చెప్పాడు. అప్పుడు యేసు ముళ్ళ కిరీటమును ఊదా వస్త్రమును ధరింపజేయబడిన వాడై బయటకు వచ్చినాడు. ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు వారితో చెప్పాడు. ప్రధాన అర్చకులు అధికారులు ఆయనను చూచినంతనే వారిని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలు వేసింది. ఈయనందు నాకు ఏ దోషము కనిపించటలేదు. మీరే ఈయనను తీసుకొని వెళ్ళి సిలువ వేయుడు అని చెప్పాను. అప్పుడు యూదులు దేవుని కుమారుడని ఇతను చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అనేది. అది విని పిలాతు ఇంకనూ ఎక్కువ భయపడి మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించింది. కానీ యేసు ఏమీ బదులు పలకలేదు. కనుక పిలాతు నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుకును సిలువ వేయుటకును నాకు అధికారం కలదని నీవు ఎరుగవా అని. అందుకు యేసు పైనుండి నీకు అధికారం ఇవ్వబడిన వల్ల నీకు నాపై ఏమాత్రము అధికారం ఉండేది కాదు. అందుచి నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనిచున్నాడు అని పలికెను. అంతట పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు
మరీ ఎక్కువగా ప్రయత్నింపసాగింది. కానీ యూదులు ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు, తన్ను తాను రాజునని చెప్పుకొనివాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠంపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబ్బతా అందు. అది పాస్కా పండుగకు సిద్ధపడి దినము. ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటల సమయం. పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అని. అందుకు వారు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరు. పిలాతు వారితో, నేను మీ రాజుని సిలువ వేయుదునా? అని. అందుకు ప్రధాన అర్చకులు, సీజరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరు. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించారు. కనుక వారు ఆయనను తీసుకొని పోయి యేసు తన సిలువను మోసుకొని కపాలమును స్థలమునకు వెళ్ళాడు. దానిని హీబ్రూ భాషలో గొల్గొతా అందురు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. యేసును మధ్యలో, ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అను బిరుదమును రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించాడు. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివారు. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలలో రాయబడింది. అంతటి యూదుల ప్రధాన అర్చకులు పిలాతుతో, యూదుల రాజు అని వ్రాయకుము, నేను యూదుల రాజును అని అతడు చెప్పెనని వ్రాయము అనేది. అందుకు పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసి తిని అంతే అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకొక భాగమును తీసుకున్నారు. వారు అంగీని సహితము తీసుకున్నారు. అది పైనుండి క్రిందకు పుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చినా అదృష్టపు చీట్లు వేసుకుని అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనసాగారు. వారు తమలో, నా వస్త్రములు పంచుకొనిరి, నా అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగింది. ఇందువలననే సైనికులు ఇట్లు చేసింది. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోపా భార్యయగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలవబడి ఉంది. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి యేసు తన తల్లితో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని పోయాడు. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహం వచ్చున్నది అనెను. లేఖనము నెరవేరింది. అక్కడ పులిసిన ద్రాక్షరసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు పూలకు తగిలించి ఆయనకు అందించింది. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రారంభించింది.